హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు మోహన్. నేను ఎస్ఎట్ మామ నుంచి మాట్లాడుతున్నాను. చాలామందికి నేను చెప్తున్నాను కదా, 90% అంటే ప్రాపర్టీ కొనేయాలని ఆతృత తప్ప అసలు కొనే ముందు ఏం చేయాలన్న విషయాలు చాలామందికి సరిగా ఐడియా ఉండదండి. ప్రాపర్టీ ఎంతసేపు మా స్నేహితుల దగ్గర కొనేసాను, ఫ్యామిలీ దగ్గర కొన్నానా, లేకపోతే రిలేషన్స్ దగ్గర కొనేసాం, ఇంకా డౌట్ ఏం లేదు, 100% సూపర్ క్యాండిడేట్స్ మా వాళ్ళని ఎమోషనల్గా నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాంటి మిస్టేక్లు చేయొద్దు. అలాంటి మిస్టేక్లు చేస్తేనే మీ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది, మీ ఇన్వెస్ట్మెంట్ స్పాయిల్ అయిపోతుంది. నేను రియల్గా చూశాను కొన్ని లక్షల రూపాయలు నష్టపోయిన వాళ్ళని. సో నేను చెప్తుంది ఏంటంటే, ఎంత నీ అనుకున్నా సరే, ఎంత నీ కుటుంబం అయినా సరే, ఫస్ట్ డాక్యుమెంట్ ఉండాలి. డాక్యుమెంట్ ఫస్ట్. ఆ డాక్యుమెంట్ ఫస్ట్ చెక్ చేసిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళండి. ఫస్ట్ డాక్యుమెంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే, ఈసీ తీయించండి. ఈసీ అంటే డెఫినెట్గా మీకు వస్తుంది. ఈసీ 2 సేల్ డీడ్లో టైటిల్ ఉంటుంది, ఎవరి పేరు మీద ఉందో అనేది మీకు క్లారిటీగా ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. తర్వాత లేఅవుట్ అప్రూవల్ ఎలాంటిది బాగా చూడండి. ఆ అప్రూవల్ బట్టే లోన్స్ రావడం రాకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది. సో మొగమాటానికి పోయి మీరు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. దయచేసి మీకు కావాల్సిన ప్రాపర్టీకి మీకు ఎంత ఇష్టం ఉన్నా సరే, అది ఎంత నచ్చిన ప్రాపర్టీ అయినా సరే, ఫస్ట్ చూడాల్సిన పని డాక్యుమెంట్. మీ సొంత అన్న తమ్ములదైనా సరే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి. తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళండి. సో మంచి డాక్యుమెంటేషన్ ఉన్న ప్రాపర్టీస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా పేరు మోహన్. థ్యాంక్ యూ.